హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి సరైన బుక్స్, స్టడీ ప్లాన్స్, మోటివేషనల్ టిప్స్ చెప్పడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను కూడా డిఎస్సి ఎగ్జామ్ రాశాను, కష్టాలు చూశాను. నా అనుభవం మీతో పంచుకోవడం వలన మీకు ఉపయోగం అవుతుందని నమ్ముతున్నాను. ఈ ఛానల్లో మీరు ప్రిపరేషన్ టిప్స్, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ మోటివేషన్ అన్నీ ఒకే చోట తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియోల్లో మీ సక్సెస్ కోసం మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ లింక్ను మీకు తెలిసిన హెచ్జిటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే, ఎందుకు సార్ మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ మీద వీడియో చేస్తున్నారంటే దానికి సమాధానం, ఫస్ట్ పాయింట్, టెక్స్ట్ బుక్స్ ద్వారా సిలబస్ డైరెక్ట్ కవరేజ్ అవుతుంది. టెట్, డిఎస్సి ఎగ్జామ్స్కి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఎస్సీఆర్టీ బుక్స్తో ఉన్న టాపిక్స్ నుంచే డైరెక్ట్గా వస్తాయి. సెకండ్ పాయింట్, కాన్సెప్ట్ క్లారిటీ. గవర్నమెంట్ బుక్స్ సింపుల్ లాంగ్వేజ్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ బుక్స్ చదివిన తర్వాత మెటీరియల్లో ప్రాక్టీస్ బిట్ చేసిన, ప్రైవేట్ పబ్లికేషన్స్ చదివినా ఈజీగా అర్థమవుతాయి. తప్పులుంటే వెంటనే సరి చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, స్టాండర్డ్ సోర్స్ ఫర్ క్వశ్చన్స్. ప్రశ్న పేపర్ సెట్ చేసేవారు కూడా టెక్స్ట్ బుక్నే రెఫరెన్స్గా తీసుకుంటారు. ఉదాహరణకి టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్ లైన్స్, ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ కూడా ప్రశ్నలకు వస్తాయి. ఇవి ప్రైవేట్ పబ్లికేషన్స్లో మిస్ అవుతుంది. ఫోర్త్ వన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ బుక్స్లో సిలబస్ తరచుగా అప్డేట్ అవుతూ ఉంటుంది, కానీ అదర్ బుక్స్లో కవర్ పేజ్ మార్చేసి ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ కలిపే ఉంచుతారు. అవుట్డేటెడ్ ప్రైవేట్ బుక్స్ కంటే ఇవి ఎక్కువ రెలవెంట్గా ఉంటాయి. ఫిఫ్త్ వన్, ఎగ్జామ్ ప్యాటర్న్కి మ్యాచ్ అవుతుంది. టెట్లో 60-70% క్వశ్చన్స్, ఎస్పెషల్లీ చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ, లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్, సోషల్ అండ్ సైన్స్ సబ్జెక్టులోని క్వశ్చన్స్ ఎస్సీఆర్టీ బుక్స్ నుండే వస్తాయి. డిఎస్సిలో కూడా కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వీటి నుండే ఉంటాయి, దాదాపుగా 98%. సిక్స్త్ పాయింట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ అథెంటిక్. ఇవి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇవి గవర్నమెంట్ రిలీజ్ చేసే బుక్స్ కాబట్టి అథెంటికేషన్ ఉంటుంది, అనగా వీటికి పూర్తిగా నమ్మవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఈ డిఎస్సిలో హాట్ టాపిక్ ఏంటంటే, మల్టిపుల్ పేపర్స్ వల్ల మీరు మోసపోయినట్టు అనిపించినా నిజానికి అది మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్గా చేసింది. ఫ్రెండ్స్, ఈసారి డిఎస్సిలో మల్టిపుల్ క్వశ్చన్స్ పేపర్స్ వల్ల చాలామంది నష్టపోయారు. చాలామందికి మోసపోయాము అనిపించింది. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ లైఫ్ ఎండ్ కాదు. ప్రతి ఓటమి మనకు కొత్త పాఠం నేర్పుతుంది. మనం ఎదుర్కొన్న ఈ కష్టం నిజానికి మనల్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలంటే కేవలం చదివే కాదు, మనకు పట్టుదల, ఓర్పు కూడా అవసరం. ఒక్కసారి ఫెయిల్ కావడం వలన మన విలువ తగ్గదు. నిజమైన విజేతలు ఎవరు అంటే పడిపోయినా మళ్ళీ లేచిన వారే. అందుకే నిరాశ పడకండి. మీరు చేసిన ప్రతి ప్రయత్నం మీ గమ్యం దగ్గరికి తీసుకెళ్తుంది. వచ్చే టెట్, డిఎస్సిలో మీ విజయం ఖాయం. కేవలం మీ ప్రిపరేషన్ ఆపకుండా కొనసాగించండి, సక్సెస్ మీదే అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను కూడా నార్మలైజేషన్, కీ మిస్టేక్స్ వల్ల నష్టపోయిన ఎస్ఏ బయాలజీ అభ్యర్థిని, ముఖ్యంగా జాబ్ కోల్పోయిన డిఎస్సి అభ్యర్థిని. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక పర్సన్ ఫస్ట్ రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు నాకు తనకు సేమ్ 74 మార్క్స్, కానీ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత తనకి 78 వచ్చి జాబ్ వచ్చింది. నేను 74 దగ్గరే ఉండిపోయాను.
ఇలా చెప్పుకుంటూ పోతే మీ ఫ్రెండ్స్ ఎంతోమందికి ఇలానే మార్క్స్ వచ్చుంటాయి. నేను ఈ టెక్స్ట్ బుక్స్ గురించి ప్రతి లైన్ నేను చెప్పలేను, కానీ ఏదైతే కవర్ పేజెస్ ఉంటున్నాయో వాటిని మాత్రమే మీరు ఫాలో అవ్వండి. మనము ఏది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మొదటగా టెక్స్ట్ బుక్స్ని మీరు 1, 2, 3 సార్లు చదవండి. వాటిల్లో నుంచే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దానినే రివిజన్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ ఇంకొక 1-2 నెలలు ముందు ఉందనగా డిఎస్సి ఎగ్జామ్ కానీ టెట్ ఎగ్జామ్ కానీ ప్రైవేట్ పబ్లికేషన్స్ మీద ఆధారపడి వాటిల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్లో ఉన్న తప్పులు చాలా చూశానండి నేను. అది పబ్లికేషన్స్ నేను చెప్పను కానండి, నేను టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని ఇంటర్మీడియట్ అండ్ ఎస్పెషల్లీ 10th, 8th, 9th చాలా తప్పులు నేను గమనించానండి. అందుకనే నాలాగా మీరు ఎవరు కూడా ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ నమ్మి మోసపోకూడదని ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, వీటన్నిటి గురించి వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను. నాలాగా ఎవరు మోసపోకూడదు ఫ్రెండ్స్. ఇక చివరిగా ఈరోజు మనం ఎదుర్కొన్న గాయాలు, నిరాశలు మన భవిష్యత్తును ఆపలేవు. రాబోయే టెట్, డిఎస్సికి మీరు కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టండి. గతాన్ని మర్చిపోండి, అది కేవలం ఒక పాఠం మాత్రమే. ఈసారి మీరు మరింత బలంగా, మరింత స్పష్టమైన ప్లాన్తో మిమ్మల్ని సిద్ధం చేసేలా నేను వీడియోస్ చేస్తుంటాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓటమి అనేది తాత్కాలికం, కానీ విజయం శాశ్వతం. రాబోయే టెట్ మీ విజయానికి మొదటి మెట్టు. ఫ్రెండ్స్, ఇవాళ మనం టెట్కి అవసరమైన బుక్స్ గురించి, ప్రిపరేషన్ గురించి మాట్లాడాం. కానీ ఇంకా చాలామందికి డౌట్, ఎలా స్టడీ ప్లాన్ చేయాలి, ఆ విషయం నేను నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెబుతాను. తప్పక చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాబోయే వీడియోలో మీకోసం స్టడీ ప్లాన్, టైం మేనేజ్మెంట్, ఇంకా బాగా రివైజ్ అయ్యే సీక్రెట్ స్ట్రాటజీస్ చెప్తాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీ విజయానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, అక్కడ నేను చూపిస్తున్న బుక్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ స్టాల్స్లో మీరు వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు బుక్ స్టాల్ నెంబర్ చెప్పమంటే ప్రకాష్ బాబు బుక్ స్టాల్ అని ఉంటుంది. ఆన్లైన్లో మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. వాళ్ళు ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసినట్లయితే వాళ్ళు మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఫ్రెండ్స్, ఇందులో నేను బీఈడి బుక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు పూర్తిగా ఎస్జిటి, టెట్, డిఎస్సి అని ఉన్న బుక్స్ మాత్రమే పూర్తిగా చదవండి. మీకు ఇంకా 130 అబోవ్ మార్క్స్ రావాలంటే ఆ బీఈడి బుక్స్ కూడా ఒకసారి రిఫరెన్స్గా వాడుకోండి. అదేవిధంగా మీరు ఎస్జిటి కాబట్టి 3rd క్లాస్ to 8th క్లాస్ చదవండి. మీకు ఇంకా మంచి మార్కులు డిఎస్సిలో రావాలంటే ఆ బిఎడ్ బుక్స్ కూడా చదవండి. ఐసిటీకి కూడా నేను చూపిస్తున్న బుక్ సరిపోతుందండి. మీకు సైకాలజీ, అదేవిధంగా ఐసిటీ నేను చూపిస్తున్నటువంటి ఎస్జిటి బుక్స్తో పాటుగా బిఎడ్ బుక్స్ కూడా చదవండి. ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎందుకు వద్దంటే వాళ్ళు టీజీటీ, పీజీటీ, తెలంగాణ, ఆంధ్ర అన్నీ కలిపి వాళ్ళు సైకాలజీకి సంబంధించిన బిట్లు చెప్తుంటారు. కానీ మనకిచ్చిన సిలబస్ని మనం ఆంధ్రప్రదేశ్లో ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ ప్రాక్టీస్ బిట్ చేసుకుంటే మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన వీడియోని నేను మన డిస్క్రిప్షన్లో, అదేవిధంగా మన పాత వీడియోలో నేను చేసి ఉన్నాను. వాటిని మీరు ఫాలో అయితే చాలండి. మీకు టెట్ అండ్ డిఎస్సిలో మంచి మార్కులతో రాబోయే డిఎస్సిలో మీరు ఘన విజయం సాధిస్తానని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.